హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. వంటలో వేడిని చిటికెలో తగ్గించే బార్లీ గింజలతో ఒక హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సమ్మర్ కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కప్పు బార్లీ గింజలను 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు మూంగ్ దాల్ వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని 2 చిన్న సైజు క్యారెట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర ఒక హాఫ్ కప్పు దాకా వేసుకొని 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకొని, అల్లం ఒక 2 టేబుల్ స్పూన్లు పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకొని, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని, బ్లాక్ పెప్పర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని, నీళ్ళు ఒక 4-5 కప్పుల దాకా వేసుకోండి. ఏ కప్పుతో అయితే బార్లీ గింజలు తీసుకున్నామో దాంతోనే ఒక 5 కప్పుల దాకా నీళ్ళు వేసుకొని, ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఇలాగ ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు నీళ్ళు పడతాయి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. నాకైతే నీళ్ళు ఇవి సరిపోతాయి అనిపిస్తుంది, అందుకని వేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది చల్ల అయితే కొంచెం గట్టి పడుతుంది, అందుకని ఇదే స్టేజ్లో కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే కరివేపాకు వేసుకొని, జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న ఈ తాలింపుని కిచిడీలోకి వేసేయండి. కిచిడీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేయండి. కొంచెం ఒక నిమ్మ రసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.